అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశ ఎదురైనటువంటి విషయం తెలిసిందే. నోబెల్ శాంతి బహుమతి పైన ట్రంప్ పెట్టుకున్నటువంటి ఆశలు కూడా గల్లంతయ్యాయి. మరి ట్రంప్ శాంతి ఆశలపైన నీళ్లు చల్లుతూ 2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుత అజ్ఞాతంలో ఉన్నటువంటి మరియా కొరీనా మచోడోకు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించినటువంటి విషయం తెలిసింది. అయితే ట్రంప్ను కాకుండా వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచోడోను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడం పైన వైట్ హౌస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మచోడోని ఎంపిక చేయడం ద్వారా నోబెల్ కమిటీ శాంతి కన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చింది అనేటటువంటి విమర్శ చేసింది. మరి వైట్ హౌస్ విమర్శలపైన కూడా నోబెల్ కమిటీ స్పందించింది. శాంతి ప్రకటన విషయంలో నియమ నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిపింది. కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ, నోబెల్ అవార్డు ఎంపికకు ముందు అన్ని రకాలుగా పరిశీలన జరుపుతాము. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే ఎంపిక చేస్తాము. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసే వ్యక్తులనే ఎంపిక చేస్తాం. నోబెల్ బహుమతి గ్రహీతల ఫోటోలు ఉన్నటువంటి గదిలో కమిటీ కూర్చుంటుంది. ఆ గదిలో ధైర్యము, సమగ్రత నిండి ఉంటాయి. చేసిన కృషి, ఆల్ఫ్రెడ్ నోబెల్ అభీష్టంపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇతరమైనటువంటి అంశాలు ఏవి కూడా ప్రభావం చూపబో